కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు. వాకర్స్ ని కలిసి ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తేనే తెలంగాణ కోసం పార్లమెంట్లో పోరాడతారని వినోద్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వినోద్ కుమార్ గారు మద్దతుగా వారు ఏదైతే ఆ రోజు ఎంపీగా ఉండి ప్రజలకు అందుబాటులోకి ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి కరీంనగర్లో ఒక గొప్ప డిసిషన్ను తీసుకోవడం జరిగింది. అది ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఒక వాకింగ్ ట్రాక్స్తో పాటు చిల్డ్రన్ పార్క్స్ ఏర్పాటు చేయడము, దాంతోపాటు గతంలో ఉన్న సర్కస్ గ్రౌండ్గా ఉన్నది కూడా అది కూడా ప్రజలకు అందుబాటులో పిల్లలకు అందుబాటులో తేవాలని అది కూడా రెండు కూడా వాకింగ్ ట్రాక్ ఇబ్బంది కలగకుండా వాకింగ్ ట్రాక్స్ ఇంకా సింథటిక్ ట్రాక్స్ ఏర్పాటు చేసుకొని మరియు ప్రజలకు అందుబాటులో ఒక పార్క్ కూడా రెండు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలు ఎక్కడికో డ్యామ్ కాడుకోకుండా ఇక్కడికే అందుబాటులో ఉన్న ఈ రెండు కాలేజీలు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ సర్కస్ గ్రౌండ్ రెండు కూడా అద్భుతంగా యూజ్ చేసుకుంటారు. ఇప్పటికే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అందులో సుమారు పొద్దున సాయంత్రం కలిపి ఒక 600-700 మంది వాకింగ్ చేస్తూ ఉంటారు పిల్లలతోటి. అలాగే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ జూన్లో కంప్లీట్ అయిపోతుంది. ఇందులో సుమారు 1000 మంది కూడా పొద్దున్న లేచి వాకింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తారు. మంచి ఆహ్లాద వాతావరణంలో చిన్నపిల్లలు ఆడుకుంటారు, పెద్దలు వాకింగ్ చేసుకునే విధంగా చాలా బ్యూటిఫుల్గా దీన్ని తీర్చేయడం జరిగింది. అందుకే ఈరోజు ప్రజలకు మేము చేసిన పని చెప్పాలని చెప్పేసి ఈరోజు వాకింగ్ ట్రాక్లకు వెళ్ళి మేము ఈరోజు ప్రజలకు ఓట్లాడడానికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. మీరు చేసినాయి కదా ఇవన్నీ, మీరు ఎంపీగా ఉన్నప్పుడు తీసుకున్న చొరవ వలన అద్భుతమైన ట్రాక్స్ ఏర్పాటు చేయని భావితరం. చాలామంది సీనియర్ సిటిజన్స్ యువకులు అందరితో కలిసి మాట్లాడడం జరిగింది. గంగుల కమలాకర్ గారు, నగర మేయర్ సునీల్ గారు, మరి స్థానిక కార్పొరేటర్ మిత్రులతో కలిసి మాట్లాడడం జరిగింది. చాలా గొప్ప స్పందన ఉన్నది. అభివృద్ధి గురించి వెళ్ళి తపన పడేటువంటి మీకు తప్పనిసరిగా మేము ఓటు వేస్తామని చెప్పి మాకు వారు హామీ ఇవ్వడానికి నాకు చాలా సంతోషం. అయితే ఈరోజు కరీంనగర్ నగర ప్రజలకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అభివృద్ధి జరగాలన్నా విధ్వంసం జరగాలని నేను సూటిగా కరీంనగర్ ప్రజల్ని అడగదలుచుకున్నాను. మత రాజకీయాలు, కుల రాజకీయాలకు దూరం పెట్టాలి. కొత్త తరం యువతకి ప్రపంచం మొత్తం ఒక గ్లోబల్ విలేజ్గా మారుతున్న సందర్భంలో మన యువతకి, మన పిల్లలకి అభివృద్ధి కోసం ఆకాంక్షించేటువంటి ఆలోచనలు వాళ్ళ మనసులో పెట్టాలి. తప్పితే విధ్వంసమైనటువంటి ఆలోచనలు వాళ్ళ మనసులో పెట్టద్దు. నా ప్రత్యర్థి స్థానిక ఇప్పుడు గెలిచినటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ బండి సంజయ్ గారు అభివృద్ధి పట్ల శూన్యం. ఆయన అభివృద్ధి